నమస్తే. తెలంగాణ భవన్లో ఉన్నాం. దీక్ష విజయ్ దివాస్ సందర్భంగా మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనన్న గారు ఉన్నారు. 2009లో మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఎట్లా ఉండే ఆ రోజులు అసలు? 2009లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దీక్ష చేపట్టిన సందర్భంగా నవంబర్ 29 నుంచి మొదలుకుంటే డిసెంబర్ 9 వరకు చాలా ఉద్యమం ఉధృతంగా జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిజాయితీగా కొట్లాడుతున్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం రావాలే, కేసీఆర్ గారు బతుకుండాలనే ఉద్దేశంతో లక్షలాది మంది విద్యార్థులు మొత్తం కదిలిరారు. మొత్తం ఉద్యమకులందరూ ఏకమైపోయారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకు అతీతంగా తెలంగాణ రావాలే, కేసీఆర్ మాకు ఉండాలి, కేసీఆర్ మాకు కావాలని చెప్పి ఆ రోజు నిమ్స్ హాస్పిటల్కి విద్యార్థులందరూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకొని పెద్ద ర్యాలీగా, భారీ ర్యాలీగా ఆ రోజు గాంధీ నిమ్స్ హాస్పిటల్కి వచ్చినాం. ఆ రోజు కేసీఆర్ గారిని చూసిన తర్వాత చెల్లించారు మా విద్యార్థులు అందరూ. కేసీఆర్ లేని తెలంగాణ మాకెందుకు, తెలంగాణ మనకు కావాలని అని చెప్పి అక్కడ నుండి ఎస్ఆర్ నగర్ వరకు, అమీర్పేట వరకు విద్యార్థులందరూ కూడా మొత్తం రాళ్ల దాడి, సీమాంధ్ర షాపుల రాళ్ల దాడి చేసుకుంటే పోతే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమకులందరూ ఏకమైపోయారు. ఆ రోజు ఉస్మానియా విద్యార్థులకు సాంఘీభావం ప్రకటించారు. కేసీఆర్ గారు ఖచ్చితంగా మాకు ఉండాలి, వారి ప్రాణంతోనే ఉండాలి, కేసీఆర్ గారి ప్రాణానికి ఏమైనా అయితే మేము ఊకోమని చెప్పి ఆ రోజు ఒక మెసేజ్ పంపించడం జరిగింది. తర్వాత నవంబర్ 29 రోజు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ ప్రజలు ఎవరు ఊరుకోరని చెప్పి ఆ రోజు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించిన రోజు డిసెంబర్ 9. కాబట్టి ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరం కూడా మాకు ఒక విజయ దినంగానే దీని అంటే ఉద్యమం సమయంలో మీలాంటి నాయకుల పైన, అంటే ఉద్యమకారుల పైన చాలా కేసులు బనాయించారు, అక్రమ అరెస్టులు చేసినారు. వాళ్ళందరికీ న్యాయం జరిగిందా తెలంగాణ వచ్చిన తర్వాత? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏ ఒక్క ఉద్యమకారు మీద కేసులు ఉంచాలి. అన్ని కేసులు ఒక్కటేసారి సింగిల్ కళ్ళం పొడితేనే మొత్తం తీసేసారు. అసలు మేము ప్రాణాలను లెక్క చేయకుండా ఉద్యమంలో పాల్గొన్నాం కదా. కేసుల కోసమో వాటి కోసమో పదవుల కోసం మేము తెలంగాణ ఉద్యమాన్ని చేసిన వాళ్ళం కాదు. కేసీఆర్ గారి స్ఫూర్తిని తీసుకొని వారు ఎట్లయితే త్యాగం చేశారో మేము కూడా మా చదువులను త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేసినాం. మేము కొట్లాడి తెచ్చినాం తెలంగాణ అని మీరంటే, అరే ఇచ్చింది మేము, సోనియమ్మ మా సోనియమ్మ ఇచ్చిందని వాళ్ళు చెప్తున్నారు కదా. అసలు తెలంగాణ రాష్ట్రం కనుక మీరు ఇచ్చేది ఉంటే ఇంతమంది విద్యార్థులు ఎందుకు చనిపోతారు? వేలాది మంది విద్యార్థులు చనిపోయిన పాపం ఎవరిది? ఆ పాపం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సోనియా గాంధీ అని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు, సోనియా గాంధీ బలిదేవత, సోనియా గాంధీ వల్లే తెలంగాణలో చాలా మంది విద్యార్థులు, యువకులందరూ ఆత్మత్యాగం చేసుకున్నారు. కాబట్టి ఆమె బలిదేవత అని చెప్పి ప్రకటించింది రేవంత్ రెడ్డి గారు. ఆన్ రికార్డు ఇవన్నీ. ఇవాళ మీరు పార్టీలు మారినంత మాత్రం రికార్డులు మాయం కావు. తెలంగాణ మనసు లోపల అవేం మాయమైపోవు. ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పుకు సంబంధించి ఏం చెప్పగలుగుతున్నావు? అసలు తెలంగాణ తల్లి అంటే ఏంటని తెలంగాణ ప్రజల మనుషులప్పుడు ఎప్పుడో ఉన్నది. నువ్వు కొత్తగా ఆర్టిఫిషియల్ కొత్తగా తీసుకొచ్చి ప్రభుత్వాలు మారినా కొద్ది విగ్రహాలు మారుతాయి. ఎక్కడన్నా ప్రభుత్వాలు మారిన రోజులు మొత్తం తెలంగాణ బౌండరీ మారుతుందా? తెలంగాణ బౌండరీ ఎట్లయితే మారదో అది సత్యమో, ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉన్నదో ఈ రోజు భవిష్యత్తు కూడా అదే విగ్రహం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం ప్రజల సొమ్ముతోని ఇవాళ ముఖ్యమంత్రి గారు విగ్రహాలు పెట్టించినంత మాత్రాన అది తెలంగాణ తల్లి కాబోదు.